దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ఆయనకి ఎంతగానో మహింపరుస్తున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చూస్తే, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పుకొనుచున్నాను అనేను. మెయిన్ హైలైట్ ఏంటంటే దప్పిక మీన్స్ థర్స్టీ. ప్రభుకి సిలువ వేసిన తర్వాత మనం ఇప్పుడు ధ్యానించిన 4 మాటలు కూడా ఆయన సిలువ మీద నుండి ఆయన పలికారని మనం చూస్తాం. ఇక్కడ మెయిన్ వర్డ్ ఫోకస్ చేసింది ఏంటంటే థర్స్టీ మీన్స్ దాహం, దప్పిక. మనం ఎప్పుడు వాటర్ తాగుతాం, మనకి దాహం వేసినప్పుడే వాటర్ తాగుతాం, అంతే కదా. అంతేగాని ఊరికే పట్టుకొని తాగలేం మనం. అలానే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూస్తే, సిలువలో జరిగింది ఒక ఎక్స్చేంజ్ అంటే మార్పు. ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఒక మనకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటి అని అంటే, మన యొక్క శాపం, మన యొక్క పాపం దేవుడు ఏం చేశాడు, మన ప్లేస్లో ఆయన ప్లేస్లో మనం ఉన్నాం, మన ప్లేస్లో ఆయన ఉన్నాడు. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మన యొక్క శాపం కానీ మన యొక్క పాపం సమస్తము దేవుడు ఏం చేశాడు, ఆయన సిలువ మీద వేసుకొని మనకి ఇట్టి లైఫ్ ఇచ్చాడు. అందుని బట్టి మనం ఏం చేయాలి, థ్యాంక్స్ చెప్పాలి. సో ఈరోజు మనం ఏ విధమైన దాహం కలిగి ఉండాలో ఈ యొక్క 5వ మాటగా దేవుడు ఈరోజు మీతో మాట్లాడతాడు అని మాత్రం ఉద్దేశంతో అప్పగిస్తున్నాను. దేవుడు మనకు శాపం, మన పాపం తీసుకొని దాన్ని బదులుగా ఏమి ఇచ్చాడంటే మనకు రక్షణ అనే వస్త్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడంట. నిజంగా మీరు ఎంతమంది రక్షణ పొందారో దీని నాకైతే తెలియదు, కానీ నేను రక్షణ పొందినప్పుడు కూడా 2017 డిసెంబర్ 31న నేను రక్షణ పొందడం జరిగింది. అంతకుముందు యాజ్ ఏ లోకానుసారంగా ఉండేటప్పుడు అది వేరు. ఎప్పుడైతే మళ్ళీ తిరిగి జన్మించామో యాజ్ ఏ క్రైస్ట్ కింద, దేవుని ఒక బిడ్డల కింద ఎప్పుడైతే జన్మించినప్పుడు మనకి ఏ వస్త్రం ధరించబడుతుంది అంటే రక్షణ వస్త్రం ధరించబడుతుంది. అది పొందుకున్న వాళ్ళు చాలా ధన్యులని నేను చెప్పగలను. సో దేవుడు ఎప్పుడైతే మన రక్షణ వస్త్రాన్ని ధరింపజేశాడో దాని యొక్క విలువ, దాని యొక్క ఘనత, దాని యొక్క మహిమ మనం పొందగలుగుతాం. అండ్ ఇక్కడ ఎప్పుడైతే దేవుడు సిలువ వేసిన తర్వాత ఒక డిక్షనరీలో ఒక వర్డ్ రాయబడిందంట. ఏంటి అని అంటే ఎక్స్క్రూషియేటింగ్ అని అంటే వేధించే, బాధించే విపరీతమైన శ్రమ. అంతకుముందు దేవుడు తప్ప ఇంకెవరు అనుభవించలేదు, ఇప్పటి వరకు కూడా ఎవరు ఫేస్ చేయలేదు, మన యేసుక్రీస్తు తప్ప, మన దేవుడు తప్ప, నా దేవుడు తప్ప. ఈ యొక్క ఎక్స్క్రూషియేటింగ్ అనే వర్డ్ అనేది ఎప్పుడైతే సిలువ వేసిన తర్వాత అది నోట్ చేయబడింది. అలా కిందకు వచ్చేస్తే చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. అంటే అది ప్రభువుని సిలువ వేసిన తర్వాత క్రాస్ మీద ఉన్నప్పుడు ఆయన ఉండేది మెట్ట మధ్యాహ్నం మంచి ఎండలో. మనం కమ్యూనియన్ తీసుకున్నప్పుడు ఒక రొట్టెను ఎలాగ ప్యాన్ మీద ఇలాగా తిప్పుతారో అలానే మన ప్రభువు ఆ సిలువ మీద ఎండలో మిట్ట మధ్యాహ్నంలో ఆయన ఉన్నప్పుడు, ఎండలో ఉన్నప్పుడు ఎంత దాహం వేస్తుంది కదండి. వచ్చిన వెంటనే మనం ఏం చేస్తాం, నాకు వాటర్ కావాలని తాగుతాం. కానీ కొన్ని పరిస్థితులు ఎట్లుంటాయంటే ఒక్కసారి మనకు వాటర్ దొరకవు. అంతేందుకు ఎడారిలో ఒకళ్ళు వాటర్ లేకపోతే మనం ఏం చేస్తాం, ఏదో విధంగా నీళ్ళు ఉన్నాయని మనం ఎత్తుక్కుంటాం. కానీ ఆ సమయంలో ఏమైందంట, ఆయన యొక్క బాడీ అంతా డీహైడ్రేషన్ అయిపోయిందంట. ఇప్పుడు డీహైడ్రేట్ అయిపోతే బాడీ ఎట్లా ఉంటుంది, కొలాప్స్ అయిపోతాం. మన చాలా సిచ్యువేషన్స్ మన ఫ్యామిలీలో చూసి ఉంటాం. బాడీలో సర్టెన్ వాటర్ రేంజ్ ఉంటే మన బాడీ మూవ్ అవుతుంది, అంతే కదండి. ఇప్పుడు సిలువలో ప్రభువుని అంతలాగా 7 కోట్లు తిప్పి అన్ని పరిస్థితులు ఆయన నిర్దోషిని ఎంచబడినా కూడా ఏమైంది, ఆయనే దోషి అని ఆయన సిలువ వేశారు. మన యొక్క 2 చేతులు మనం చూపిస్తే మా యొక్క పాపాల ద్వారా ఆయనకి మేకులు కొట్టబడ్డాయి. మన 2 కాళ్ళు మన యొక్క మనం ఎక్కడైతే నడుస్తున్నామో అక్కడ ఆయనకి మేకులు దించబడ్డాయి. మన తలంపుల ద్వారా ఏమైంది, ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టబడింది. మళ్ళీ చివరిగా మళ్ళీ వచ్చి రోమా సైనికులు ఒకరు వచ్చి ఏం చేస్తారు, ఇక్కడ పక్క బల్లెపు పోటు పొడిచినప్పుడు ఏమొస్తుంది, వాటర్ ఒకటే వచ్చిందంటండి. ఎందుకంటే ఆయన అంతలాగా ఆయన హింసించి ఆ కొరడాతి కొట్టేలా లాగంగానే
మొత్తం చర్మం అంతా అట్లా వచ్చేసరికి నిజంగా అది ఎలా అయిపోయిందంటే మన చిన్న పిన్నీస్ గుచ్చితేనే మనం అంతలా అయిపోతాం కదా, అదే ఆయన ఒక దాంతో గుచ్చిలా లాగేసరికి ఏమైంది, మొత్తం బాడీలో ఉన్న ఫ్లెష్ అంతా వచ్చేసిందంట. అంతలాగా మన కోసం కష్టపడ్డ మన యేసయ్య మనం ఉండాల్సిన ప్లేస్లో ఆయన ఉండి మనకి ఇచ్చిన ఇటు రక్షణ, ఇటు బంగారు లాంటి జీవితం అని మనం చెప్పవచ్చు. ఇక్కడ మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే నేను తప్పికొనుచున్నాను అంటే నాకు ఇక్కడ దాహం వేస్తుంది. సో అలాగా మనకు ఎందుకు వచ్చేస్తే ఒక తల్లి బేబీని పుట్టినప్పుడు నార్మల్ డెలివరీ అంటారు కదా, అది అంత చిన్న విషయం ఏం కాదు, పేరుకి నార్మల్ డెలివరీ అని సింపుల్ మనం చెప్పేస్తామే. కానీ అక్కడ తల్లి ఒక బోన్ ఇలాగ ఎరగొడితే ఎంత పెయిన్ వస్తుందో ఆ తల్లి కూడా ప్రసవ వేదన పడినప్పుడు అంతలాగా ఆవిడకి కష్టపడుతుందంట. అంతలాగే నొప్పి ఏదేమైనా నా కొడుకు క్షేమంగా ఉండాలి, నా కొడుకు కోసం నేను ఏమైనా చేయగలను అని తల్లి కూడా ఆ విధంగానే అంత ప్రేమతో ఆ నొప్పులను భరిస్తుందంట. అలా మనం చూస్తే అలా మన తండ్రి మన కోసం కూడా ఇంతలాగా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ అక్కడ మనకు తెలిసిపోతుంది కదా. ఈ లోకానుసారంగా మనం ఏమైనా చేయొచ్చు, ఎటువంటి తప్పి కలిగి ఉండాలి, కొన్ని మనకు ఆశలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనం మొక్కకి అది ఎండిపోతున్నప్పుడు ఏం చేయాలి, వాటర్ వేయాలి. ఎండిపోతుంది అనిపించుకొని మనం ఏం చేయాలి, వాటర్ వేయాలి. కానీ మనం మొక్కలు పెంచుతున్నాం, వాటికి మనం డైలీ వాటర్ వేస్తే మంచిగా ఎదిగితే మంచిగా మనకు ఫ్రూట్స్ అన్నీ ఇస్తాయి. ఒకవేళ అదే మొక్కకి మనం వాటర్ అయిపోతే ఏమవుతుంది, ఎండిపోయి మొత్తం రాలిపోతుంది. అలానే మన ఎండిపోయిన మన జీవితాలు దేవుడు ఏం చేశాడు, రక్షణ ద్వారా మనకి దేవుడు మంచిగా అనుగ్రహించాడు. ఆ రక్షణ భాగ్యాన్ని బట్టి ఆయన ఎంతగానో మహిమ చెల్లించాలి. కొన్నిసార్లు మనం దేన్ని బట్టి మనకి ఎట్లాంటి దాహాలు ఉంటాయంటే ధనదాహం ఉంటుంది, అధికార దాహం ఉంటుంది. కొన్నిసార్లు అధికార దాహం ఎట్లుంటుందంటే ధనదాహం. మనం దేని గురించో మనం ఈ లోకంలో వచ్చామంటే పర్టికులర్ పర్పస్ ఉంటుంది. మనం అందుకే అంటాం కదా వీఆర్ ఫారినర్స్ అని. మనం పైనుంచి వచ్చాము, ఇదే ఒక సర్టెన్ పని నిమిత్తమే, మనం ఇదే పని మీద ఉంటాం. ఈ పని మీద ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోవాలి. అని కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనం వెళ్ళిన పని చూసుకోకుండా కొన్ని పెత్తనాలు చేసుకుంటూ పోతాం. అలా కాకుండా దేవుడు ఇచ్చిన పని ఏం చేస్తామంటే నమ్మకంగా చేయాలి. ఆ నమ్మకంగా చేసిన వారికి దీవెనలు వెండు అని వాక్యం సెలవిస్తుంది. సో మనం ఆయన ఇచ్చిన ఒక దాహం ఎట్లా ఉండాలంటే యేసు తను చెప్పిన 5వ మాట ఒక సందర్భం ఏంటి అని అంటే చార్లెస్ స్పర్జన్ అనే ఒక గొప్ప వ్యక్తి. సో ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పండి ఏమని అంటే ఆదాము అవ్వ దేంతో తప్పు చేశారండి, వాళ్ళ నోటి మాట ద్వారా వాళ్ళు తప్పు చేశారు. దేవుడు ఏమన్నాడంటే తినొద్దన్న పండు వాళ్ళు తిన్నారు కాబట్టి ఆ నోటి ద్వారా పాపం పెరిగింది. అన్నీ దేవుడు అరేంజ్ చేసి అదొక్కటే తినొద్దని అన్నప్పుడు అప్పమ్మ మాత్రం వెళ్ళి ఆ పండు గురించి అసలు ఏంటని ఎందుకు తినొద్దన్నాడు. అపవాది చెప్పే మాయ మాటలు నమ్మేసి ఏం చేసింది, అది తినేసింది. తింటమే కాదు ఆదాము కూడా ఇచ్చింది. సో ఆ చిన్న ఫ్రూట్ వల్ల ఏమైంది, పాపం అనేది స్ప్రెడ్ అయింది. మనం కిందకు వస్తే యాకోబు 3:2 ఒకసారి చదివితే, యాకోబు 3:2 అనేక విషయాలలో మనమందరం తప్పుకోవచ్చున్నాము. ఎవడైనా వాటిని తప్పనిగా అట్టివాడు లోపం లేనివాడే తన సర్వ శరీరము స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడు. మనం చాలాసార్లు మాట తప్పిపోతూ ఉంటాం కదండి. దప్పిక గురించి నేను మాట్లాడాలని ఉంది, కానీ మనం దేని గురించి ఎక్కువ ఫోకస్ చేయాలంట ఈ రోజుల్లో. మనం ప్రతి ఒక్క పరిస్థితి మన కళ్ళు కనబడుతుంది. కొన్నిసార్లు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రన్నింగ్ రేస్ పెట్టినప్పుడు పరిగెడతాం, మనకి రేంజ్ తగ్గట్టు మనం పరిగెడతాం. ఆ రేంజ్ దాటింది అనుకోండి మనం పరిగెట్టగలమా? ఫస్ట్ ఏమొస్తుంది, ఆయాసం వస్తుంది. ఆ ఆయాసం తర్వాత ఏమొస్తుంది, దాహం వేస్తుంది. ఆ దాహం తర్వాత ఏమొస్తుంది, నీరసం వస్తుంది. సో ఆ దాహం ఎప్పుడు వేస్తుంది, అప్పుడే మనం వాటర్ తాగు. దాహం వేయకుండా వాటర్ తాగితే నీకేం జబ్బు అని అంటారు. సో మనం అందుకే దేవుడు మన బాడీలో సర్టెన్ రేంజెస్ పెట్టాడు. దాహం వేసుకున్న వాటర్ తాగు, మేము ఆయాసం వస్తాయి కానీ ఫ్యాన్ వేసుకో,
కొంచెం రిలాక్స్ అవ్వు అని. కానీ కొన్ని పరిస్థితులు ఎట్లుంటుందంటే దాహం మనం ధన దాహం అనొచ్చు, లేకపోతే అధికార దాహం అనొచ్చు. కొంతమంది ఇలాగా నాయకులు ఉంటారు కదా, కొంతమంది వాళ్ళకి ఏ దాహం ఉంటుందంటే దానికన్నా కొంచెం పెద్ద పోస్ట్కి వెళ్ళాలని. సో అది ఏదైనా విధంగా వాళ్ళు ఆ పోస్ట్ని కొట్టి వెళ్తారు. ఒక మంచి ఆపర్చునిటీస్ వస్తాయి కనుక దాంట్లో వెళ్తారు కదా. అలానే మనకున్న దాహం ఏంటి, దేవుడు మన పర్టికులర్ పర్పస్ కింద దేవుడు మనం పంపించినప్పుడు అదే చూసుకుని వచ్చేసేది. అంతేగాని వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు అని మనం చెప్పుకుంటూ వస్తే తర్వాత దాని పర్యవసానం మనం తర్వాత అనుభవిస్తాం. సో అలా కిందకు వచ్చేస్తే ఎగ్జాంపుల్ ధనవంతులు లాజరుని చూస్తే ధనవంతుడు చాలా మంచిగా జలసా చేసేవాడు, మంచిగా ఖర్చు పెట్టేసేవాడు. ఆ లాజరు మాత్రం తనకున్న దాంట్లో తినడం అంతా ఉంటే ఆవేస్తే దాన్ని బట్టి ఏదో విధంగా తన లైఫ్ని సాగించేవాడు లాజరు. సో రోజు లాజర్కి మరణం వచ్చింది, వెళ్ళిపోయాడు. అలానే ధనవంతుడు కూడా మరణం వచ్చింది, అయిపోయింది. ఇప్పుడు కన్వర్జేషన్ ఏ మధ్యలో ఉందంటే లాజర్కి ధనవంతుడికి. ఇప్పుడు ధనవంతుడు అగ్నిలో కాల్చబడుతున్నాడు, లాజరు మాత్రం హాయిగా దేవుని పక్కన కూర్చొని ఉన్నాడు. సరే, అయితే ఏమైందంటే ఇప్పుడు కింద ఉన్న ధనవంతుడికి దాహం వేస్తుంది. దాహం కావాలంటే ఏం చేయాలి, వాటర్ కావాలి. అక్కడ నరకంలో వాటర్ ఉంటుందా, అగ్ని ఎప్పుడు వండుతూనే ఉంటుంది. అగ్ని ఆరదు పురుగు చావదు అంటారు. సో అగ్ని ఆరదు, నీరు దొరకవు, ఏం చేయలేదు. ఒకవేళ ధనవంతుడు జారిపడి రాజుకి ఎంత కొంత మేలు చేసుంటే ఆ రోజు ఏమైనా దేవుడు కనికరించి ధనవంతుడికి ఏమైనా మేలు చేసేవాడేమో. కానీ అసలు ధనవంతుడికి అటువంటి మంచి లక్షణాలు ఏమి లేవు. అందుకే ఏం చేశాడు, నరకంలో వేయబడ్డాడు. నేను చూసినట్లయితే ఇన్ కేస్ ధనవంతుడికి దాహం అనిపించినప్పుడు ఒకవేళ పక్కనే వాటర్ బాటిల్ దొరికి తాగితే పరిస్థితి ఎలా ఉండదు. కానీ అసలు ఏమి దొరకలేదంట. అంత కఠినమైన పరిస్థితి అది. చివరికి ఏమైంది, లాజర్ మాత్రం మంచిగా దేవుడి పక్కన ఎంజాయ్ చేస్తున్నాడు, ధనవంతుడు మాత్రం అదే పరిస్థితిలో కూర్చొని ఉన్నాడు. అలాగే మనం ఏవేవి దాహాలతో మనం ఈ దినాన్న సన్నిధిలో దేని అంటే ఈరోజు నాకు ఇది కావాలి, మన దాహం అనేది వాటర్ అనే కాదు. మన ఎగ్జాంపుల్గా ఏం తీసుకోవచ్చు అని అంటే మనం ఏమైతే ఆశపడుతున్నామో అది కదా మనకు కావాల్సింది, అదే కదా, అదే దాహం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫారినర్స్ మనం వచ్చాం, మనం పర్టికులర్ పర్పస్ కింద వచ్చాం. సో వచ్చిన పని మనం చూసుకోవాలి. చూసుకున్నప్పుడు అది ఎట్లుంటుందంటే నమ్మకంగా చేయాలి. దేవుడు వచ్చాడు, ఆయన పని నమ్మకంగా చేశాడు, మళ్ళీ తిరిగి వెళ్ళారు తండ్రి దగ్గరికి. కానీ మనం వచ్చాము, మన పని నమ్మకంగా చేయాలంటే ఏం చేయాలి, ఆయనలో ఆత్మీయంగా బలపడితే మన పని నమ్మకంగా చేయగలం. కొన్నిసార్లు ఆత్మీయంగా బలపడి తప్పిపోతున్న పరిస్థితులు చాలా ఎదురవుతాయి మనకి. సో ఆ పరిస్థితి మీరు ఫేస్ చేశారని తెలియదు, నేను ఫేస్ చేశాను. ఎందుకంటే ఏదైనా అనుభవిస్తేనే నాకు తెలిసేది అని అంటారు కదా. సో నేను నా మటుకు నేను అనుభవించాను మాత్రం చెప్పగలను. యాజ్ స్పిరిచువల్ చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ ఫ్యామిలీ, సరే డాడీ పాస్టర్, సరే మనందరం మ్యాక్స్ సేవల కుటుంబంలో ఉన్నప్పుడు అపవాదికి ఉన్న మంచి లక్షణం ఏంటంటే సేవకుల కుటుంబం మీదనే చేయబడుతుంది అనమాట. వాళ్ళని ఎక్కువ టార్చర్ పెడుతూ ఉంటుంది. బైక్ వాట్స్ స్ట్రెస్ ఏంటంటే మేము టార్చర్ మేము భరించేసాము. అంటే సేవకులకు ఉండాల్సిన ప్రతిదంతా మేము భరించేసాము. మీరు అడగొచ్చి ఏం చేశారని అంటే అది మేము ఫ్యూచర్ ఎప్పుడైనా మనం డిస్కస్ చేద్దాం. బట్ ఈరోజు నేను ఏ దాహంతో కలిగి ఉండాలి అని అనుకుంటున్నానంటే ఆత్మీయ దాహం. మనం ఆత్మీయంగా బలపడితేనే కదా పరిచయం చేయగలం. ఆత్మీయంగా బలపరచబడకపోతే పరిచయం చేయగలమో లేదో నాకు తెలియదు, నేనైతే చేయలేము. ఆత్మీయంగా బలపరచబడి ప్రభు సన్నిధిలో మరింతగా ముందుకు సాగాలంటే ఏం చేయాలి, దేవుడి ఇచ్చిన రక్షణను అంగీకరించాలి, అట్లాంటి జీవితాన్ని పొందుకోవాలి. దేవుడు ఇచ్చిన జీవితం ఏ విధంగా ఉపయోగపడాలి అని అంటే మనం ఏ దాహం కలిగి ఉండాలంట, ఆత్మీయ దాహం కలిగి ఉండాలి. మన ఆత్మీయ దాహం కలిగి ఉంటే మన పరిచర్యలో ప్రతి ఒక్కరికి సహాయం చేయొచ్చు, వాళ్ళని కూడా ఆత్మీయలోకి తీసుకురావచ్చు. అంటే మన దీపం
మనమందరం వెలిగించబడితే పక్క వాళ్ళ యొక్క లైఫ్లో కూడా మనం వెలిగించబడతాం, వెలిగింప చేయొచ్చు. ఎందుకంటే దేవుడి శక్తి మనకి ఇచ్చాడు. మన నోటి మాట, ఎప్పుడైతే మన నోటి మాట కరెక్ట్గా ఉంటుందో అవతల రిసీవింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే మన నోటి మాట కరెక్ట్గా లేదో పక్క రిసీవింగ్ కరెక్ట్గా ఉండదు. అప్పుడు ఏం చేస్తే మనం నొచ్చుకుంటాం, అరే ఈ మాట అనుకుని ఉండాల్సింది కదా, వాళ్ళకి హర్ట్ అయ్యారు అని. సో మనకు కొన్నిసార్లు పర్లేదు మరి ఏం పర్లేదు, వాళ్ళు ఎలా ఫీల్ అయిన పర్లేదు మనం అనేద్దాం అంటే సరే. ఇప్పుడు నేను మా చెల్లి కొట్టేసుకున్నాం, ఇంట్లో లేను కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రియాంక కొట్టుకున్నాం. సో కొట్టుకుని నేను తను అనేసాను. మళ్ళీ రేపు వచ్చి అమ్మాయి అక్కడ కూర్చోని ఇక్కడ నిల్చోవాలి, నేను చూస్తా. కానీ అమ్మాయితో మాట్లాడాలన్నా అదే గుర్తొస్తుంది. నేను ఆ రోజు అమ్మాయిని వెళ్ళి తిట్టేశాను, అరే అలా అనుకుని ఉండాల్సిందే కదా అని. మనం మాట ద్వారా చాలామంది హర్ట్ అయ్యేలా మాట్లాడకూడదు. నేను మధ్య చాలా నేర్చుకుంటున్నాను. ఈ రోజుల్లో దాహం కలిగి ఉండాలంటే ఆత్మీయంగా మనకు నచ్చిన మాట మనం చెప్పేస్తాం. కానీ కొన్ని పరిస్థితులు అయ్యి అడ్డదారులు ఇలా ఏంటి ఇట్లా తిరిగిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, ఆ సిచ్యువేషన్ మనమే ఫేస్ చేయాల్సి వస్తుంది మన లైఫ్లో ఏంటి మన స్పిరిచువల్ వేలో ఏదైనా సరే. అలానే మనం ఇలా బైబిల్లోకి వచ్చేస్తే గెత్సేమనే తోటలో కూడా దేవుడు ఏం చేశాడు, దేవుడిని చాలా చోట్ల తిప్పారు. క్యాఫా దగ్గర, పిలాతు దగ్గర, హేరోదు దగ్గర. ఆ తిప్పుతున్నప్పుడు మళ్ళీ పిలాతు దగ్గరికి వచ్చి పిలాతు ఏం చేశాడంటే తన భార్య మాట మీద కొంచెం భయపడ్డాడంట. భయపడి సరేలే దేవుడికి యొక్క ఆ కొరడా దెబ్బలు సరిపోతాయిలే, మళ్ళీ ఎక్కువద్దు, ఇంకేస్ ఏం చేస్తే తర్వాత చూద్దామని భయపడిపోయి ఆ కొరడా దెబ్బలతో ఇలా కొట్టేసరికి ఇంకేం సరిపోదని ఈ మాట ఎవరు వింటారు కదా. తర్వాత ఏమైంది, అక్కడ ప్రతి ఒక్క రోమా సైనికుల ద్వారా మొత్తం చేయాల్సిందని చేస్తారు. చివరికి వచ్చేసరికి అంటే కీర్తనలు 69వ కీర్తన 21వ చరణం, శ్రమ గుండా వెళ్ళడానికి ఎవరికి ఇష్టమవుతుందండి. చూస్తే 69వ కీర్తన 21వ చరణం. వారి చేతులు నాకు ఆహారంలో పెట్టి నాకు దప్పినప్పుడు చెరుకు త్రాగించింది. మనకి ఎక్కువ దాహం వేసినప్పుడు అల్లం నీళ్ళు లేకపోతే ఇంకేదైనా చేదు వస్తువు మనకి ఇష్టం తాగలమా, తిరిగి గ్లాస్ ఆ మొహమే కొట్టం. కానీ దేవుడు అలా ఏం చేయలేదు, మరేం పర్లేదు మనకి. ఎందుకంటే మన యొక్క రక్షణ కోసం మనకి ఇచ్చిన ఇంటి జీవితం కోసం ఆయన ఎన్ని శ్రమలైనా నేను పడతానని ఒప్పుకున్నాడు. కాబట్టి మనం ఈరోజు ఆయన చెప్పుకుంటున్నామంటే ఆయన మనకి ఇచ్చిన ఇంటి ధన్యత, అంతే. అంత గురించి చెప్పలేను. మనం ఏ దాహం కలిగి ఉందంటే ఆత్మీయ దాహం కలిగి ఉండాలి. మనలాగా ఆయనలాగా ఇంకెవరు శ్రమ పొందలేదు ఈ లోకంలో. 110% చెప్పగలను, ఎవరింత శ్రమ పొందలేదు, మన ఏసీ మాత్రమే. ఎందుకంటే అట్టుకోకపోతే అనేది ఆయన మనకి ఇచ్చాడు. కాబట్టి మనం ఈరోజు ఏ దాహం కలిగి ఉండాలంటే ఆత్మ రక్షణార్థమై దాహం కలిగి ఉండాలి. మన కుటుంబాలందరూ వస్తున్నారు చర్చికి, కానీ మన అనేవారు రావాలి కదా, మన కుటుంబస్తులు రావాలి కదా. నా అనేవారు ఎవరు తప్పిపోకూడదని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నా అనేవారు అంత తప్పిపోతే పరిస్థితి ఎలా ఉండేదో. అందుకే ఒక బ్రిడ్జ్ పెట్టారండి, వెళ్తున్నాం ఒక కార్ మీద బైక్ మీద వెళ్తున్నాం. సడన్గా బ్రిడ్జ్ బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయేసరికి ఏమైంది, మనం లోపల ఉన్నారు, మనం ఎదురున్నాం. మనకున్న బ్రిడ్జ్ కూలిపోయింది, మనం సముద్రంలో పడిపోయాం. మన అనేవారు అవతల ఉండిపోయారు. మనం సేఫే, ఎందుకంటే మనం ఆయన అంగీకరించాము, అదే దాహంతో ఉన్నాం కాబట్టి, వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసాం కాబట్టి. కానీ అక్కడ ఉన్న అవతల బ్రిడ్జ్లో ఉన్నారు చూసారా, వాళ్ళ పరిస్థితి ఏంటని అంటారు, వాళ్ళకి ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటారంటారా? మరింతగా వాళ్ళు ఉన్న లోకానుసారంగా ఆశలు వాళ్ళు ఉండిపోవచ్చేమో. కానీ కొన్ని పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఎక్స్చేంజ్ చేయండి. అక్కడ మనం ఉన్నాం, యువతల బ్రిడ్జ్లో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు పడిపోయారు సముద్రంలో, వీళ్ళు చనిపోయారు. మనం దేవుని క్వశ్చన్ చేయగలమా, దేవుడు ఎందుకు ఇలా చేసామని? చేయలేము. ఎందుకంటే ఆ టైంలో అలా రాసి పెట్టుకుంటే అలా జరిగిందని మనం మాట చెప్పేస్తాం. కానీ నాకు పని ఎట్లుంటుందంటే చాలా దారుణం. ఇప్పుడు ఈ రోజుల్లో యాక్సిడెంట్స్ ఎన్నో మనం చూస్తున్నాం. ఆ పరిస్థితి మనం గమనించలేం. కానీ చివరిగా ఏ దాహం కలుపుకోవాలని మాత్రం చెప్పగలను, ఆత్మీయ దాహం. అది వేటి మీద పెట్టాలో వాటి మీద పెడితేనే మన యొక్క లైఫ్ అనేది ముందుకెళ్తుంది. ప్రార్థన చేయాలి, ప్రార్థన వల్ల సమస్తము అసాధ్యమైన సాధ్యపరచగలుగుతుంది కేవలం దేవునిలోనే.
సో నేను ఏ దాహం కలిగి ఉన్నానంటే నా ఆత్మీయ దాహంగా నేను ఆత్మీయంగా బలపడాలి, అనేక మందిని ఆయన చెంతకు తీసుకురావాలి. కాబట్టి చిన్ని మాటలు దేవుడు దీవించును గాక.